హాయ్ ఫ్రెండ్స్, తెలుగు గ్రామర్ చూద్దామండి. ఇందులోని తప్పకుండా ఏదో ఒక బిట్ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు తెలుగు గ్రామర్లో ఏంటో చూద్దాము. క్వార్థము, భూతకాల అసమాపక క్రియలను క్వార్థం అంటారు. క్రియ చివర ఈ కారం ఉంటుంది. ఉదాహరణకు చేసి, వచ్చి, చూసి, తిని, లేచి. ఎగ్జాంపుల్ చూస్తే, బాలుడు పుస్తకం చదివి అన్నం తిని నిద్రపోయాడు అనేది క్వార్థం అవుతుందండి. నెక్స్ట్ వ్యతిరేకార్థము. వ్యతిరేక భూతకాల అసమాపక క్రియలను వ్యతిరేక క్వార్థము అంటారు. క్రియ చివర అక అను వర్ణములు చేరుతున్నాయి. చేయక, తినక, ఆడక అని అర్థం. ఉదాహరణకు, బాలుడు అన్నం తినక నిద్రపోయాడు. రమణ సరిగా